కర్ణాటక సర్కార్ దగ్గర ఉన్న కుంకి ఏనుగులను ఏపీ సర్కార్కి అప్పచెప్పిందట. ఏపీలకు మరి ఆ ఏనుగులను ఎవరు కొట్టుకరాబోతుర్రు, ఎన్ని ఏనుగులు ఉన్నాయి, దేశంలో ఇన్ని రాష్ట్రాలలో ఉన్న ప్రభుత్వాలను కాదని ఒక ఏపీ ప్రభుత్వానికి ఆ ఏనుగులను అప్పచెప్తున్నారు అంటే అసలు ముచ్చటేందో మనం కూడా అరుచుకోవాలి కదా, అరుచుకుందాం పరి. కర్ణాటక రాష్ట్రంలో ఉన్న కుంకి ఏనుగులను ఇప్పుడు ఏపీ రాష్ట్రానికి అప్పచెప్పుకుంటా కాయిదాలు కూడా డిప్యూటీ సీఎం కమ్ అడవుల మంత్రి పవనాల సారు చేతిలో పెట్టిండ్రు. ఇట్లా కర్ణాటక సీఎం డిప్యూటీ సీఎం ఇద్దరు కలిసి ఏపీ డిప్యూటీ సీఎం పవనాల సారుకు అప్పచెప్పిర్రు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కు వస్తున్న కుంకి ఏనుగులు ఏవేవి అంటే రంజని, దేవ, కృష్ణ, అభిమన్యు, మహేంద్ర అనే పేర్లతోని ఉన్న ఏనుగులు. మరి ఏనుగులలో ఏనుగులు ఈ కుంకి ఏనుగుల స్పెషాలిటీ ఏంది అంటే ఇవి వట్టిపచ్చి ఏనుగులు కాదు. అడవులను విడిచిపెట్టి ఊర్ల మీద పడే మదపుటి ఏనుగులను మట్టి కరిపించి ఊర్లలకు రాకుండా చేస్తాయి. అందుకే వీటిని కర్ణాటక నుంచి కాయస్గా ఆంధ్రప్రదేశ్ కు పట్టుకొస్తున్నారు. ఎన్నో ఏండ్ల సంది ఏపీలో కొన్ని ఊర్లల్లో ఎంతో మంది ఏనుగులతోనే బాధ ఎల్లదీసిర్రు. గుంపులకు గుంపులు వస్తున్న ఏనుగులు ఊర్ల మీద పడి పంటలు ఆగం చేసుకుంటా, అరటి తోటలను నాశనం పట్టించుకుంటా, చేన్ల పనికి పోయిన రైతుల మీద దాడులు చేస్తే ఎంతో మంది ప్రాణాలు పోయినాయి. ఇన్ని దినాల కన్నా ఇక వీటి రపరప అక్కడి రైతులకు తప్పేటట్టున్నది. కుంకి ఏనుగులు తొండెంతోని ఒక్కొక్క మదపుటి ఏనుగులను తరుముతే మళ్ళా అవి ఏపీలో ఉన్న ఊర్లకు రావాలంటేనే ఉనికిపోతాయట. ఇది ఎప్పుడో చేయవలసింది కానీ ఇప్పటికైనా ఇట్లా అవుతున్నందుకు సంతోషమే. అసలైతే కర్ణాటక రాష్ట్రం వాళ్ళు ఏపీకి 6 ఏనుగులు అప్పచెప్పాలి, కానీ రెండిటి పానం మంచిగా లేదట. అందుకే 4 అప్పచెప్పిండ్రని అంటుండ్రు కూటమి సర్కారోళ్ళు.